హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలు ఆమె రాత్రి అనంతపురంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్ ఎక్కారు. తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకున్నారు. కానీ బ్యాగులో ఉండాల్సిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నిందితుడు కడపలో ఉన్నట్లు తెలిసింది. అసలు అనంతపురం బస్సులో జరిగిన చోరీకి కడపలో ఉన్న నిందితుడికి సంబంధం ఏంటి? చివరికి బాధితురాలికి న్యాయం జరిగిందా? ఏప్రిల్ 13 ఉదయం హైదరాబాద్ ఎంజీబీఎస్ అనంతపురం నుండి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికురాలు తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమె బ్యాగులో ఉండాల్సిన దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే బాధితురాలు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 12న రాత్రి అనంతపురంలో అదే బస్సు ఎక్కిన శివారెడ్డి అనే వ్యక్తి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడి కదలికలను గమనిస్తూ ఏప్రిల్ 20న కడప జిల్లా చిన్నచౌక్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కడప నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇతను మేము అప్రహెండ్ చేశాము. ఇతని హౌస్ తర్వాత ఇతన్ని సెర్చ్ చేస్తే మీకు చూపెట్టిన విధంగా 17 తులాల ఆర్నమెంట్స్ లభించడం జరిగింది. కంప్లైంట్ మనకు అప్రాక్స్ అందాద వాల్యూ 20 తులాలని చెప్పడం జరిగింది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మీ ముందుంది, అది 17 తులాస్. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఆల్రెడీ గతంలో ఒక 7 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం అన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇన్వాల్వ్ ఉండడం జరిగింది. అందులో ఇది ఫస్ట్ కేసు తెలంగాణ స్టేట్లో. బాధితురాలి బ్యాగు నుంచి నిందితుడు ఆభరణాలను ఎలా చోరీ చేశాడో పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. బస్సు మీనా ట్రావెల్స్లో ఇద్దరు సేమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని సీట్ నెంబర్ ద్వారా తర్వాత కొంత లోకల్ ఇన్పుట్ ద్వారా మనము తీసుకోవడం జరిగింది. అందులో సీసీ ఫుటేజ్ను కూడా అనాలిసిస్ చేస్తే అక్యూజ్డ్ వచ్చేసరికి సేమ్ అనంతపూర్లోనే సేమ్ మీనా ట్రావెల్స్ బస్సులో ఎక్కడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటారు. తర్వాత మిడ్ నైట్లో అందరు పడుకున్న సమయంలో ఈ విక్టిమ్ సీట్ దగ్గరకు వచ్చేసి విక్టిమ్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇంకో చిన్న పర్సు లాంటి దాంట్లో దొంగతనం చేసి ఈ అప్రాక్స్ 20 తులాస్ ఆర్నమెంట్ దొంగిలించడం జరిగింది. దొంగిలించిన వెంటనే అప్పుడు అందరూ నైట్ నిద్రలో ఉండడం వల్ల జడ్చర్లోనే యాక్చువల్ అతను హైదరాబాద్కు టికెట్ తీసుకున్నాడు. బట్ జడ్చర్లోనే బస్ ఆపి దిగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన అన్నారెడ్డి వెంకట శివారెడ్డి ఓ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. వచ్చే జీతం విలాసాలకు సరిపోకపోవడంతో తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఐపీఎల్ బెట్టింగులు మొదలుపెట్టాడు. ఆ మాయలో పడి భారీగా డబ్బు నష్టపోయి అప్పులు ఊబిలో కూరుకుపోయాడు. ఈ అప్పులు తీర్చేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చోరీకి ప్రణాళికను రచించాడు. నిందితుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మద్యానికి ఐపీఎల్ బెట్టింగ్లకు బానిసయ్యాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఏపీలో 7 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2009 నుంచి శివారెడ్డి వరుసగా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇతను యాక్చువల్లీ జనరల్గా మొబైల్స్ ఎక్కువ చోరీ చేస్తారు. ఇతనికి ర్యాండమ్గా ఆమె పడుకుంది కాబట్టి ఆ బ్యాగులో మొబైల్ ఉందని అనుకునేసరికి తీరా అతను అనుకున్న దానికన్నా ఇంకెక్కువ దొరికింది. సో అదే తడుగా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఎక్కువ దొరికేసరికి అతను సైలెంట్గా మార్గ మధ్యలోనే బస్సు కూడా దిగడం జరిగింది. ఇతని ప్రాపర్టీ అఫెండ్ ఏది దొరికితే ఆ టైంకి అది తీసుకునే అలవాటు ఉంది. ఇతను ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్లు దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఒక 2 కేసులు ఇతనికి హ్యాబిట్ ఉంది. మెయిన్గా లావిష్గా ఖర్చులు పెడతాడు. ఒకటి ఆల్కహాల్ కన్జప్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత గేమింగ్ యాక్ట్ ఎస్పెషల్లీ ఐపీఎల్ బెట్టింగ్ మీద ఇతను చాలా ఉంటాయి. దానిలో 2 కేసెస్ కూడా వేముల పిఎస్ అదేవిధంగా కడప రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా గతంలో గేమింగ్ యాక్ట్ కింద కూడా ఇతను బుక్ కావడం జరిగింది. నిందితుడు శివారెడ్డి ఇప్పటి వరకు బెట్టింగ్ ద్వారా దాదాపు 26 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.